హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, సమంత రాజ్ నిడుమూరు పెళ్లి వేళ ఇప్పుడు పూనం కవర్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతుంది సార్. అంటే కాపురాలు కూల్ చేస్తుంది అన్న ఒక సెన్స్ లో ఒక ట్వీట్ చేయడం జరిగింది. అందులో సమంత పేరు మెన్షన్ చేయకుండా ఆమెనే ఉద్దేశించి చేసిందని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు సార్. అసలు పూనం కవర్ ట్వీట్ లో ఏముంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా సమంత రాజ్ నిడుమూరును ఉద్దేశించే చేసిందా సార్? క్లియర్ గా రాజ్ నిడుమూరును సమంతను ఉద్దేశించి చేసింది, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా సార్లు కూడా ఇలాగా కాంటెక్స్ట్ ని బట్టి ఇండైరెక్ట్ గా చేస్తుంటుంది. ఎందుకంటే లీగల్ గా రేపొద్దున కమిటీ కాకూడదు, లీగల్ గా ఉన్న కేసు కాకుండా చూడాలంటే జనరల్ గా వీళ్ళు ఇలా పెడుతుంటారు. చాలా మంది ఇదే చేస్తుంటారు, కానీ అందరికి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోతూనే ఉంటది. సో ఇది అమ్మాయి క్లవర్ గా లీగల్ గా మనం ఎక్కడ ఇరుక్కోకూడదు అని చేసింది తప్ప ఆమె క్లియర్ గా అయితే సమంత మీదే చేసింది. నిన్న సమంత రాజ్ నిడుమూరు ఇద్దరు కూడా ఇద్దరికి రెండో పెళ్లి. ఇద్దరు మన సద్గురు ఆశ్రమం ఈసా ఫౌండేషన్ కోయంబత్తూరు అక్కడ లింగ భైరవి ఆలయంలో భూత శుద్ధి వివాహం అంటారు దాన్ని. అంటే దాని ఏదో ఒక యాగం లాగా జరిపి చిన్న ఇది జరిపి తంతు జరిపి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చాలా సింపుల్ గా చేసుకున్నారు. దాదాపు ఇరువైపులా ఒక 30 మంది మాత్రం వచ్చారని చెప్తున్నారు. సో లో ప్రొఫైల్ మ్యారేజ్ అంటారు దీన్ని. ఎందుకంటే ఫస్ట్ ఇద్దరికి కూడా మ్యారేజ్ అయింది కాబట్టి దీన్ని సింపుల్ గా చేసుకుందాం అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళిద్దరు ఎప్పుడు డేటింగ్ లో ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు పూనం కౌర్ ట్వీట్ అనేది విపరీతంగా వైరల్ అవుతుంది. దీంట్లో కొంతమంది సమంతకి యాంటీగా, కొంతమంది సమంతకు ప్రోగా నెటిజన్స్ కూడా చీలిపోయినట్టే కనబడుతుంది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, సమంత తప్పు దీంట్లో ఏముంది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో ముందుగా పూనం చేసిన ట్వీట్ ఏంటంటే, బ్రోక్ ఏ హోమ్ టు క్రియేట్ యువర్ ఓన్ సాడ్ అని పెట్టింది. అంటే నువ్వు ఒక కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి వేరే ఇంటిని కూల్చావు. వేరే మామూలుగా కొంపలు కూలుస్తారు అంటారు కదా, అలాగా వేరే కొంప కూల్చి నీ కొంప నిర్మించుకున్నావు అనేది ఆమె చెప్పింది. ఇక రెండోది, ద ఎంపవర్డ్ ఎడ్యుకేటెడ్ అండ్ నార్సిసిస్టిక్ ఉమెన్ హూ ఆర్ గ్లోరిఫైడ్ త్రూ పెయిడ్ పిఆర్ క్యాంపెయిన్ అని చెప్పింది. అంటే ఫస్ట్ ఏమో సమంత తన కొత్తగా ఇల్లు నిర్మించుకోవడం కోసం వేరే ఇల్లు కూల్చింది. అంటే రాజ్ నిడుమూరు ఆయన ముందు భార్య శ్యామిలి డే వాళ్ళిద్దరి ఇంటిని కూల్చింది, వాళ్ళిద్దరి కాపురాన్ని కూల్చింది ఈ అమ్మాయి అనేది సెన్స్. సో ముందుగా దీని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, భార్యాభర్త విడిపోయి భర్త వేరే అమ్మాయి లవ్లో పడితే భర్తను నిందించకుండా ఆ అమ్మాయిని నిందించడం అనేది మన పితృస్వామిక సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నదే. ముఖ్యంగా సింగిల్ ఉమెన్ ఇప్పుడు నేరస్తురాల్లాగా వాళ్ళని చూస్తా, వాళ్ళు కాపురాలను కూల్చే వాళ్ళలాగా చిత్రీకరిస్తారు. మన సాహిత్యంలో ఉంది, సినిమాల్లో కూడా సింగిల్ ఉమెన్ లవ్లో పడితే భర్తని ఎవరు అనరు, భార్యనే అంటారు. ఈవెన్ ప్రియురాలని అంటారు. సో ఈవెన్ భార్య కూడా తన భర్త మంచోడు కానీ ఆమె వల్ల పడిపోయాడు, ఆమె నా భర్తను వల్ల వేసుకుంది అన్న యాంగిల్లో ఈమెనే నిందిస్తాడు. ఇది ఎప్పటి నుంచో ఉండేది. ఇదే స్వభావంతోనే పూనం కౌర్ కూడా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ పెళ్లిలో రాజ్ నిడుమూరు ఆల్రెడీ శ్యామిలి డేకి 2022లోనే విడాకులు ఇచ్చారు. విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి తనకి ఇష్టం వచ్చిన స్త్రీని వివాహం చేసుకునే అన్ని రకాల హక్కులు లీగల్గా ఉన్నాయి. అట్లాగే ఈమె కూడా 2021లో నాగ చైతన్యకి విడాకులు ఇచ్చేసింది. సో ఇద్దరు కూడా ఇప్పుడు అడల్ట్స్, వాళ్ళిద్దరూ ఎటువంటి లీగల్గా అబైడ్ అయి లేరు. సో వాళ్ళిద్దరూ నచ్చిన వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని ఉండే హక్కు వాళ్ళకు ఉంది. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే, రాజ్ నిడుమూరుని ఇక్కడ నిందించకుండా ఈమెనే నిందించడంలో అర్థం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం ఇండియాలో. అంటే మగవాళ్ళని కాకుండా స్త్రీలని నిందించడం, స్త్రీలే వల్ల వేసుకున్నారని చెప్పడం అనేది అదే సంప్రదాయాన్ని ఈమె కూడా కంటిన్యూ చేసింది. ఇక రెండవది అయితే ఇంకా తీవ్రమైన కామెంట్లు చేసింది ఆమె. ఈమెని నిందించింది ఎంపవర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ నార్సిసిస్టిక్ అంటే
తనకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి తను గ్రేట్ అని ఫీల్ అయ్యే వాళ్ళని నార్సిసిజం అంటారు. వీళ్ళు ఇతరులని ఇబ్బంది కూడా పెడతారు, డామినేట్ చేస్తారు, అలాంటి క్యారెక్టర్ ఉండేదాన్ని నార్సిసిజం అంటారు. సో అలాంటి ఉమెన్ అని చెప్పింది ఎవరిని, సమంతానే. రెండోది ఏంటంటే ఇంకొక ట్వీట్ కూడా చేసింది, మనీ క్యాన్ బై వీక్ అండ్ డెస్పరేట్ మ్యాన్ అని. అంటే ఇక్కడ రాజీ నెడుమూరును కూడా నిందించింది ఇండైరెక్ట్గా. అంటే వాడు వీక్ అండ్ డెస్పరేట్గా అయ్యి వాడిని సమంత డబ్బుతో కొనింది అని అర్థం వచ్చేట్టుగా క్లియర్గా చెప్పింది. అంటే ఈమె ఒక నార్సిసిస్టిక్ ఉమెన్ అని కూడా చెప్పింది. అంటే ఇక్కడ ఇంకొక కాంటెక్స్ట్ కూడా మనకు అర్థమవుతుంది. అంటే నాగ చైతన్యతో విడిపోవడంలో కూడా సమంత తప్పు ఉంది అన్న అర్థంలోనే ఈమె మాట్లాడుతుంది. ఎందుకంటే ఈమె నార్సిసిస్టిక్ అండ్ గ్లోరిఫైడ్ త్రూ పెయిడ్ పిఆర్. ఈమె డబ్బులు ఇచ్చి గ్లోరిఫై చేసుకుంటుంది తనను తాను. ఈమె ఒక నార్సిసిస్టిక్ ఉమెన్. అంటే మనకి దాన్ని కొద్దిగా కంటిన్యూ చేస్తే దాన్ని వెనకున్న అర్థం ఏంటంటే నాగ చైతన్యతో విడిపోవడం వెనక కూడా సమంత అదే తప్పు. అది చాలామంది కూడా ఆ వెర్షన్ని తీసుకొచ్చారు గతంలో. కాకపోతే మనకి ఇక్కడ నాగార్జున లేకపోతే అక్కినేని ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్స్ కొంత మెచ్యూరిటీ ఉంది కాబట్టి సమంతని దారుణంగా ట్రోల్ చేయలేదు. మామూలుగా అయితే ఇదే పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్ తీసుకుంటే అక్కడ ఆమె రేణు దేశాయి రెండో పెళ్లి చేసుకోకూడదని, ఆమె అసలు ఎవరితో తిరగకూడదని విపరీతంగా ఆమె మీద ఇప్పటికి కూడా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తనేమో ఎన్ని పెళ్లిళ్ళను చేసుకోవచ్చు, తను రేణు దేశాయితో ఉన్నప్పుడే ఇంకొక ఆమెతో అఫైర్ పెట్టుకొని బిడ్డను కనొచ్చు. కానీ రేణు దేశాయ్ మాత్రం తన ఎవరు పెళ్లి చేసుకోకూడదు అన్న ధోరణి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉంది. దాన్ని బట్టే వాళ్ళ మెచ్యూరిటీ స్థాయి ఏంటనేది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ ఫ్యాన్స్ని మనం అభినందించాలి. కనీసం ఇక్కడ ఈమెలాగా ఎవరు మాట్లాడాల, ఫ్యాన్స్ మాట్లాడాల, సైలెంట్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా సైలెంట్గా ఉన్నారు. కాకపోతే మీడియా నాగ చైతన్య పాత వీడియోని ఒకదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వేస్తుంది. అందులో కూడా అతను మెచ్యూరిటీగానే మాట్లాడాడు. దాంట్లో కూడా సమంతాన్ని ఎక్కడ నిందించలేదు. మేమిద్దరము 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము, కంపాటబిలిటీ మాకు ప్రాబ్లం అయింది, సో అందుకని మేము విడిపోయినాం అనేది చెప్పాడు తప్ప సమంతని ఎక్కడా నిందించలేదు అతను. నిజానికి సమంతని కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో కూడా నా మాజీతో కానీ నేను ఒంటరిగా ఉంటే అక్కడ పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలని కామెంట్ చేసింది. దాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. ఆమె మామూలుగా కూడా ఒక్కొక్కసారి మనం నేను అతను కలిస్తే కొట్టుకొని చచ్చిపోతామేమో అనేది కూడా అనొచ్చు. అంత మాత్రాన నాగ చైతన్య నిందించినట్టు కాదు. ఎక్కడ ఆమె కూడా నాగ చైతన్య నిందించాల. వాళ్ళు పరస్పరం కుదరక, అది కారణాలు వాళ్ళకే తెలుసు. కారణాలు మనం గెస్ చేయడం అనవసరం. యాక్చువల్గా భార్యాభర్తలు అనేక సవాలక్ష కారణం, ఒకే కారణం ఉండకపోవచ్చు, అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాల్లో ఏదో ఒకటి ఫైనల్గా ట్రిగ్గర్ అయి ఉంటుంది. ఇంకా మనం కలిసి ఉండలేము, ఫ్రెండ్స్గా విడిపోదాం అనేది చాలామంది ప్రపంచంలో ఇవాళ విడాకుల్లో పరస్పర అంగీకారంతో విడిపోయి తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉన్న సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. సో అలాగా విడిపోయినప్పుడు ఈమె అతను ఏదో వీక్ అండ్ డెస్పరేట్ మ్యాన్ అని చెప్పింది. ఎందుకు వీక్ అండ్ డెస్పరేట్ మ్యాన్? రాజ్ అనే అతను ఆల్రెడీ ఇంటర్నేషనల్లీ రినౌండ్ ఫిల్మ్ మేకర్. అతనేదో బలహీనుడు కాదు, అతన్ని కొనాల. అతనేమి పూర్ గై కాదు, అతనికి 100 కోట్ల ఆస్తి నెట్వర్త్ ఉంది అతనికి. అతను బ్రహ్మాండంగా ఓటీటీ సినిమాలు కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, ఆల్రెడీ ప్రూవన్ డైరెక్టర్ అతను. సో అతన్ని ఈమె పూనం కౌరు అతనేదో బలహీనుడు, ఈమె డబ్బులతో కొన్ని తీవ్రమైన ఆరోపణ యాక్చువల్గా. ఇదంతా దీని వెనక పూనం కౌర్కి జలసి ఉందా, తను సక్సెస్ కాలేదు, ఈమె ఎన్ని చేసినా ఈమె సక్సెస్లోనే ఉంది. ఇప్పటికి కూడా ఈమె 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరు, సమంత. ఈమెకి అసలు ఛాన్సులే లేవు. ఏదో మధ్యలో ఆంధ్రాకి ఏదో పోస్ట్ ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు. సో అంత తప్ప ఈమెకేమీ లేదు. సో ఈమె ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీని, గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ని, పవన్ కళ్యాణ్ని నెగిటివ్గా మాట్లాడటమే మనం చూస్తున్నాం. పోనీ ధైర్యంగా త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడని ఆమె కేసు వేస్తుందా అంటే అది లేదు. ఇండైరెక్ట్గా ట్వీట్లు పెట్టడం ఇవి చేస్తుంది. మేబీ ఆమెకి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందేమో తెలియదు నాకు వ్యక్తిగతంగా. కానీ
ఇదైతే కరెక్ట్ కాదు. సమంత ఏమి తప్పు చేయలేదు, రాజు నిడుమూరి ఏమి తప్పు చేయలేదు. లీగల్గా అయితే వాళ్ళిద్దరికి ఎటువంటి ఇది లేదు. వాళ్ళ భార్యకి ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆమె కూడా విడాకులు ఇచ్చేసినాక సంబంధం లేదు ఆమెకు కూడా. సో ఆమె కూడా ఒక పోస్ట్ పెట్టింది, అది కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని. అంటే బరి తెగించిన వాళ్ళు బరి తెగింపుడు పనులే చేస్తారు అన్న అర్థం వచ్చే విధంగా పెట్టింది. ఆమె కూడా ఇండైరెక్ట్గా ఎప్పటి నుంచో పోస్టులు పెడుతుంది. ఆమెకు అది ఆమె పెయిన్ కావచ్చు, నన్ను నా భర్త వదిలేస్తాడు, ఆమెకి ఇష్టం లేకపోవచ్చు విడాకులు, ఇతని తెలియదు మనకి. ఏదేమైనా వాళ్ళు విడాకులు అయితే ఇచ్చేసిన తర్వాత ఆమె ఫ్రస్ట్రేషన్ కావచ్చు, నేను ఒక భర్తని ఇట్లాంటి భర్తని కోల్పోయినాను ఒక బాధ కావచ్చు, ఆమె బాధను మనం అర్థం చేసుకోవచ్చు అలా పెట్టడంలో. అంతేగాని లీగల్ పొజిషన్లో మాత్రం వీళ్ళిద్దరూ ఎటువంటి నేరం చేయలేదు. అందుకనే ధైర్యంగా వాళ్ళు లీగల్గా పెళ్లి చేసుకొని ఆ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.